హన్మకొండలో స్విమ్మింగ్ పూల్లో తల్లి ఇద్దరు కూతుళ్ల మృతి ఘటనలో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. భర్త అజారుద్దీనే హంతకుడుగా పోలీసుల విచారణలో తేలింది. ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేక కిరాతకానికి పాల్పడినట్లు గుర్తించారు. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండగా మరోసారి ఆడపిల్ల పుడుతుందనే అక్కసుతో హత్యలు చేసినట్లు నిందితుడు అజారుద్దీన్ అంగీకరించినట్లు సమాచారం. అబార్షన్ కు అంగీకరించలేదని ప్లాన్ ప్రకారం భార్యతో సహా ఇద్దరు పిల్లల హత్య చేసినట్లు విచారణలో తేలింది. హన్మకొండలో స్విమ్మింగ్ పూల్లో తల్లి ఇద్దరు కూతుళ్ల మృతి ఘటనలో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. భర్త అజారుద్దీనే హంతకుడిగా పోలీసుల విచారణలో తేలింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి. ఏమన్నా హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు స్విమ్మింగ్ పూల్ లో తల్లి ఇద్దరు కూతుళ్ల మృతి ఘటనలో కేసు దర్యాప్తు ముమ్మరంగా పోలీసులు కొనసాగిస్తారు. ఈ ముగ్గురు మరణాలపై పోలీసులు మిస్టరీ ఛేదించేటువంటి పనిలో నిమిత్తం ప్రాథమికంగా భర్త అజారుద్దీన్ హంతకుడుగా అనుమానిస్తా ఉన్నారు. అజారుద్దీన్ పై కావచ్చు, అజారుద్దీన్ కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేకనే భర్త అజారుద్దీన్ ఈ కిరాతకానికి ఒడ్డినట్టుగా తెలుస్తా ఉంది. అబార్షన్ కు భార్య అంగీకరించలేదన్న కోపంతోనే భార్యతో సహా ఇద్దరు పిల్లలను ప్లాన్ ప్రకారమే హత్యలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు మరోసారి ఆడపిల్ల పుడుతుందన్న అక్కస్తోనే హత్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం భార్య ఫర్హత్ 3 నెలల గర్భిణి ఉంది. భార్య ఇద్దరు కూతుళ్లు ఉమేరా, ఆయేషాను స్విమ్మింగ్ పూల్ కు తీసుకెళ్లి అందులో ముంచి అజారుద్దీన్ చంపినట్టుగానే ప్రాథమికంగా పోలీసుల విచారణలో తెలిసినట్టుగా తెలుస్తోంది. ప్రమాదంలో మృతి చెందినట్లుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాన్ని అజారుద్దీన్ కొనసాగించారు. కానీ ఆ పోలీసులు తనదైన శైలిలో విచారణలు కొనసాగిస్తే అక్కడ జరిగినటువంటి పరిస్థితులను పూర్తిగా పోలీసులకు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్లాన్ ప్రకారమే సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ముగ్గురు హత్య చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసుల విచారణలో కొత్త విషయాలు కావచ్చు, విసిపోయేటువంటి విషయాలు బయటకు వస్తాయని ప్రజెంట్ ఇప్పుడు నిందితుడిని పోలీసులు అదుపులో ఉన్నాడు. ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. పూర్తి విచారణ అనంతరం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇటు అజారుద్దీన్ కావచ్చు, అజారుద్దీన్ కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా అబార్షన్ చేసినటువంటి ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తారు. నర్సంపేటలోని ఒక హాస్పిటల్ కావచ్చు, ఇటు కాజీపేట సంబంధించినటువంటి హాస్పిటల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి అక్రమ అబార్షన్లు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ ఘటనకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగిస్తారు. మొదటి నుంచి కూడా భర్త అజారుద్దీన్ భార్య ఫర్హత్ పై వేధింపులు చేస్తూ ఆడపిల్లలు పుడుతారనే కారణంగానే ఇటువంటి ఘాతకానికి ఓడినట్టుగా తెలుస్తా ఉంది. పున్నేలు స్విమ్మింగ్ పూల్ లో అందరినీ చంపేసిన తర్వాత కొంత ఆత్మహత్యకు చిత్రీకరించేటువంటి ప్రయత్నం కొనసాగించారు. తర్వాత కుటుంబ సభ్యులు కూడా మాకు అటువంటి విషయాలు ఏమి లేవు, వారు ప్రమాదశాత్తు చనిపోయారంటే కూడా అజారుద్దీన్ సంబంధించిన సోదరుడు కావచ్చు, తల్లి, కుటుంబ సభ్యులు చెప్తూ వచ్చారు. కానీ మొదటి నుంచి కూడా ఫర్హత్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు భర్త పైనే అనుమానాలు ఉన్నాయి, భర్త చేయబట్టే ఇలా భర్తే హత్య చేసి ఉంటాడు, భర్త పైనే తప్పకుండా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు మొదటి నుంచి డిమాండ్ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఫర్హత్కు 4 ఏళ్లలో 2 సార్లు లింగ నిర్ధారణ టెస్టులు చేయించినటువంటి పరిస్థితి వచ్చి ఫర్హత్కు మొదటి నుంచి కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినటువంటి క్రమంలోనే ఆమె ఈసారి మళ్ళీ ఒప్పుకోకపోవడంతోనే పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు చేసి ఈ కేసులో ఉన్నటువంటి ఇంకా పూర్తి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితులను బట్టి ప్రజెంట్ ఇప్పుడు భర్త అజారుద్దీన్ పోలీసులు అదుపులో ఉన్నారు. ఎక్కడెక్కడ అబార్షన్లు చేయించారు, ఎప్పుడెప్పుడు అబార్షన్లు చేయించారు, ఎప్పుడు ఆమె ఒప్పుకోలేదన్నటువంటి పూర్తి విషయాలను దర్యాప్తు కొనసాగించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆ స్విమ్మింగ్ పూల్ ప్రాంతాన్ని కావచ్చు, ముగ్గురు మృతదేహం సంబంధించిన ప్రాంతాన్ని సిపి సన్ప్రీత్ సింగ్ పరిశీలించి పూర్తిగా ఈ కేసు నిశ్చితంగా విచారణ కొనసాగించి కఠిన చర్యలు తీసుకునే విధంగా అధికారులు వ్యవహరించాలని సిపి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. అజారుద్దీన్ కుటుంబం ఆ ఫర్హత్ పై అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఒత్తిడి తీసుకొస్తే ఈమె ఒప్పుకోని కారణంగానే హత్య చేసినట్టుగా ప్రాథమికంగా అయితే తెలుస్తా ఉంది. ఏమన్నా థ్యాంక్ యూ తిరుపతి.